శ్రీమాత్రే నమః. నరసింహ మునియరయ్య నాయనార్. ఇతడు తిరుమురైప్పడి ప్రాంతానికి రాజు. తిరునావలూరు అనే పట్టణంలోనే ఇతను జన్మించాడు. ఈ తిరునావలూరు ప్రస్తుతం విల్లుపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ప్రఖ్యాత నాయనారుల్లో పేరొందినవాడు, శివభక్తులకు సేవకుడు అని చెప్పుకునే మన సుందరమూర్తి నాయనార్ యొక్క ప్రాంతమే తిరునావలూరు. ఈ తిరునావలూరు మహాదేవుని యొక్క భక్తజనేశ్వరర్ అనే నామంతో అమ్మ పార్వతిని మనోన్మణి, సుందరనాయకి, సుందరాంబికై అనే నామములతో కొలిచేటువంటి మహాక్షేత్రం. ఇక్కడ ఎన్నెన్నో శివాలయాలు ఉన్నాయి. ఈ స్థలానికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక వీడియోవే మనం చేయాల్సి ఉంటుంది. అంత గొప్ప క్షేత్రం ఇది. ఇది అరుణాచలం నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతము నరసింహరాజు పాలనగా ఉండేదన్నమాట. ఇతడు ఎప్పుడూ కూడా ప్రజల్ని పీడించి తన ధనాగారాన్ని నింపుకోవాలి అని అనుకునేవాడే కాదు. ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించుకునేవాడు. అతడి మనసులో ఎప్పుడూ మహాదేవుడి మీద, శివభక్తుల మీద అపారమైన ప్రేమను నింపుకున్నాడు. ఎన్నో యుద్ధాలలో విజయం సాధించినటువంటి వీరుడైన ఈ రాజు ఆ చంద్రమౌళీశ్వరుడికి, త్రిశూలధారికి ఎన్నెన్నో ఆలయాల్లో రకరకాల సేవలు చేయించేవాడు. అతడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నా సరే మహాదేవుని సేవ ఆపేవాడు కాదు. తన ప్రాణం కన్నా కూడా ఆ మహాదేవుడు తన శివయ్య సేవే ముఖ్యం అని అనుకునేవాడు. ప్రతి సంవత్సరం తిరువదిరై పండుగను ఎంతో ఉత్సాహంగా చేసుకునేవాడు. మనసంతా గంగలా శివయ్య పైనే ప్రేమ ఉప్పొంగుతూ ఉండగా ప్రజలందరూ మెచ్చుకునేవాగా ఉత్సవం చేసేవాడు. ఈ తిరువదిరై పండుగ అంటే మనకు తెలియంది కాదండి. మన తెలుగు వారు అట్ల తదియ చేసుకుంటారు కదా, అదే ఇది. ఇది కేరళ అలాగే తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో ప్రజలు ధనుర్మాసంలో మహాదేవుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు. ఈ రోజు అమ్మ పార్వతి మహాదేవుణ్ణి భర్తగా పొందడం కోసం తపస్సు చేయగా మహాదేవుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించిన రోజుట. అందుకే ప్రతి స్త్రీ పరమేశ్వరుని వంటి భర్తను పొందాలంటే పార్వతి వలె తపస్సు చేయాలనే అంతరార్థం ఇందులో ఉంది. పెళ్లైన స్త్రీలు తమ భర్త యొక్క దీర్ఘాయుష్య కోసం, పెళ్లి కాని కన్యలు మంచి భర్తని పొందడం కోసం ఈ రోజు ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ రోజంతా ఉపవాసం ఉండి ఉయ్యాలలో ఊగుతారు. ఈ రోజు రాత్రి రకరకాల పూలదండలతో అవన్నీ జడలో పెట్టుకుని సంప్రదాయ దుస్తులు ధరించి దీపాలు వెలిగించి వృత్తాకారంలో ఆ దీపం చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తారు. ఆ రోజు నరసింహమునియర్ అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అఖండ శివారాధన చేసేవాడు. భస్మదారులైన శివభక్తులకు అన్న సమారాధనలు, 100 బంగారు కాసులకు తక్కువ కాకుండా దానాలు చేస్తుండేవాడు. ఒక తిరువదిరై పండుగ రోజు నరసింహమునియర్ బంగారు కాసులు దానం చేస్తుండగా ఒక భస్మదారుడైనటువంటి శివభక్తుడు అక్కడికి వచ్చాడు. అతడి వేషము, అతడి వక్కర చూపులు, అతని అసభ్యమైన కామ వికారాలతో కూడినటువంటి సైగలు చేస్తున్నాడట. ఇదంతా చూసి అక్కడి భక్తులు, ముఖ్యంగా స్త్రీలు అందరూ అసహ్యించుకుని అతనికి దూరంగా జరిగిపోయి అసలు అక్కడ ఉండడానికే ఇష్టపడకుండా వెళ్లిపోయారట కొంతమంది. అంత అసభ్యంగా అతడు ఉన్నా సరే అతడు విభూతి ధరించి మహాశివభక్తుడి వలె కనిపిస్తున్నాడు అనే కారణం చేత రాజు అతనికి దగ్గరగా వెళ్లి నమస్కరించాడు. అతనికి పాద నమస్కారం కూడా చేశాడు. అందరికీ ఇచ్చిన కాసుల కంటే కూడా అతనికి రెట్టింపు బంగారు కాసులు ఇచ్చి దానం చేశాడు. అతన్ని ఎంతో ప్రీతికరంగా మాట్లాడాడు. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా రాజు విభూతి ధరించిన వారికి నేను దానం చేస్తాను అనే తాను పెట్టుకున్న నియమం ప్రకారం దానం చేశాడు. తన జీవన పర్యంతం అతడు ఇదే విధంగా పాటించడం వలన అతను మరణించిన తర్వాత ఆ మహాదేవుని పాదాల దగ్గర చేరుకున్నాడు. ఇదండి నరసింహ మునియరయ్య నాయనార్ కథ.